మేడం ఏం చేస్తున్నారు మేడం? మంచి వాసనలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు? కార్తీ దాదా నీకోసం ఎదురు చూస్తున్నా. అరే మటన్ చేస్తున్నాను కార్తీ, కానీ టమాటోస్ లేవురా. ఎదురింటి అక్క దగ్గర, పక్కింటి చెల్లి దగ్గర అడిగి 2 టమాటోలు తీసుకురావా ఫాస్ట్గా. సారీ మేడం, లేవంట వాళ్ళ దగ్గర టమాటాలు. అయ్యో కార్తీ, ఎదురింటికి వెళ్ళావు ఓకే, పక్కింటికి వెళ్ళావా? పక్కింట్లో లేకపోతే ఒక 2 హౌసెస్ అవతల కార్నర్ హౌస్ ఉంది కదా మన రమ్మగారు, అక్కడ ఉంటే తీసుకురా. అమ్మ మేడం, మీరు అడిగిన 3 ఇళ్ళల్లోకి వెళ్ళేసి వచ్చిన మేడం, ఎవ్వరి దగ్గర టమాటాలు లేవంట. అదో చూడండి, ఎండ ఎంతగానో ఉందో, చెమటలు ఎలా గారిపోయినాయో. ఏంటి కార్తీ, ఏమైంది? టమాటాలు లేకపోవడం ఏంటి? సరేలే, ఏం చేస్తాం, మన ఫ్రిడ్జ్లో ఉంటాయి టమాటాలు, ఒక 2 తీసి కడిగి కట్ చేసి. ఏంది? మన ఇంట్లో ఉన్నాయా టమాటాలు? ఆ, నన్ను 3 ఇళ్ళకి పంపించారుగా మేడం ఇంత ఎండలో. కార్తీ, ఒక్కోసారి మన ఇంట్లో టమాటాలు ఉన్నా పక్కింటి నుంచి టమాటాలు తెచ్చి కూర వండితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, అందుకనే తిప్పాను నిన్ను. అమ్మో, ఈవిడలో ఈ యాంగిల్ కూడా ఉందా? నడిచి నడిచి నా ప్రాణం పోతుండే ఎండల. అమ్మో, ఈ పీనాస్థానం ఉండాలి కానీ ఇంతగానం ఉండకూడదు. కార్తీ, ఇప్పుడు అన్నావు చూడు, ఎండలో వెళ్ళొచ్చి చచ్చిపోయినంత పని అయింది అని చెప్పి, అందుకే ఇంత ఎండలో మార్కెట్కి వెళ్ళలేకే పక్కింట్లో ఎదురింట్లో టమాటాలు తీసుకురా అన్న, సో దట్ నా టమాటాలు సేవ్ చేసుకుందామని చెప్పి. అందరూ నాకంటే తెలివిగా ఉన్నారు కార్తీ, ఎవరు ఇవ్వలేదు. నువ్వు కూడా ఇమ్మాక రేపటి నుంచి ఎవరికి.